హాయ్ ఆల్, అందరికీ నమస్కారం అండి. ఈరోజైతే మనం ప్రోటీన్స్ గురించి కంటిన్యూ చేద్దాము. సో మనం తిన్న ప్రోటీన్స్ కంప్లీట్ ఆర్ ఇన్కంప్లీట్ ఏదైనా కానీ, కంప్లీట్లో అయితే మనకు ఆల్ 9 అమైనో యాసిడ్స్ ఉంటాయి కదా. సరే, ఇవన్నీ ఉన్నాయి, మనం తిన్నాం. ఏమవుతుందంటే మన పొట్టలో హెచ్సిఎల్ అనేది ఉంటుంది కదా, యాసిడ్ అనేది. అది మనం తిన్న ప్రోటీన్ అంతా కూడా చక్కగా చిన్న చిన్న ముక్కల కింద కన్వర్ట్ చేస్తుంది అనమాట. అక్కడి నుంచి అవి మన చిన్న పేగుల్లోకి వెళ్తాయి. అక్కడికి వెళ్ళాక అక్కడున్న మన బాడీ మాలిక్యూల్స్ అనేవి వాటిని ఇంకా చిన్న చిన్నగా చేసేసి అవి అమైనో యాసిడ్స్ కింద ఫామ్ అవుతాయి అనమాట. ఈ అమైనో యాసిడ్స్ అనేవి మన బ్లడ్ స్ట్రీమ్లోకి ఎంటర్ అవుతాయి. అక్కడి నుంచి స్టార్ట్ అవుతుందండి సినిమా. అక్కడికి వెళ్ళిన తర్వాత మన బాడీలో ఉన్న హార్మోన్స్, మన బ్రెయిన్ ఫంక్షనింగ్, స్కిన్, హెయిర్, కిడ్నీస్ అన్నీ కంట్రోల్లో పెట్టేస్తుంది అనమాట. అదేనండి. అంతేకాకుండా మనకి ఇప్పుడు షుగర్, ఇన్సులిన్ రెసిస్టెన్స్, బీపీ ఇవన్నీ కూడా ఈ అమైనో యాసిడ్సే కంట్రోల్ చేస్తాయండి. సో మనమైతే కంప్లీట్ ప్రోటీన్స్ అయితే తినాలి, ఓకేనా. అండ్ మనకి ఈ 9 అమైనో యాసిడ్స్ కాకుండా ఇంకా చాలా అమైనో యాసిడ్స్ అవసరమవుతాయండి బాడీకి. కాకపోతే మనం ఎప్పుడైతే ఇవన్నీ హెల్దీగా తింటామో మిగిలిన అమైనో యాసిడ్స్ అనేది బాడీయే ప్రిపేర్ చేసుకోగలుగుతుంది అనమాట. కాకపోతే ఈ ఫస్ట్ 9 ఉన్నాయి కదా, ఇవి మాత్రం మనం ఫుడ్ ద్వారా మాత్రమే తీసుకోగలుగుతామండి. సో దిస్ ఈజ్ ఆల్ రిలేటెడ్ టు ప్రోటీన్.